రాజకీయాలు చేయొద్దు అంటున్నాం. నైతిక మానవతరాయ్ గారు మీరు మాట్లాడినంత నేను విన్నాను. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల. నైతిక విలువల గురించి మాట్లాడుకుంటే వేరే పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి ఏం మాట్లాడాడు? ఇంతకు ముందంతా సోనియా గాంధీ గురించి ఏం మాట్లాడాడు? అసలు ముఖ్యమంత్రిగా ఉండడానికి నైతిక విలువలు ఉన్నాయా? నైతిక విలువలు మనం మాట్లాడుకుంటే అక్కడ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని డిస్టర్బ్ చేస్తున్నారు మానవతరాయ్ గారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలా? మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు మాట్లాడిన గురించి దాని అభ్యంతరం తెలిపిన విద్వేషాలు సృష్టిస్తా అంటే అది గుర్తుపెట్టుకోండి. కాదు నేననేది నేను మీ వాదన అయితే కనుక నేను మీ వాదన మీరు చెప్పారు. నైతిక అనే వాదన మీరు తీసుకొచ్చారు. నైతిక అనే వాదన నేను తీసుకురాలేదు. ఆయన ముఖ్యమంత్రి దయచేసి మీ పార్టీలో ఎవరికి ఏ నైతిక రైట్ మానవతరాయ్ గారు ప్లీజ్. శ్రీరామ్ గారు మానవతరాయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీరామ్ గారు మానవతరాయ్ గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు ఖండితురు కానీ సమాధానం చెప్తారు కానీ ప్లీజ్ అండి ఒక్క నిమిషం అది మాట్లాడినివ్వండి. శ్రీరామ్ గారు ప్లీజ్. అందువల్ల ఏంటంటే నైతిక విలువల గురించి మనం రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత మంచిది. అందువల్ల ఏదో ఒక విధానం ఇప్పుడు మనం ఏదో ఒక విధానం పెట్టుకుని ఆ విధానం ప్రకారం పోదాం అనుకోవచ్చు. ఇప్పుడు రాజ్యాంగం దానికోసం ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే రాజ్యాంగం ఏర్పాటు చేశారు, చట్టాలు ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగం ప్రకారం పోటీ చేయడానికి అవకాశం ఉన్నది. ఆల్రెడీ పోటీ చేస్తున్నారు జనసేన వాళ్ళు. ఇంతకు ముందు జనసేన పోటీ చేస్తే అబ్జెక్షన్ లేనిది ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ వచ్చింది? ఇది కదా సమస్య. అది లేదు అలా కాదు. ఇక్కడ నేను కూడా గట్టిగా మాట్లాడతా. గట్టిగా మాట్లాడలేక కాదు మానవతరాయ్ గారు, మీరు జనరల్ గా మంచిగా మాట్లాడతారు కాబట్టి నేను మీతో ఇలా మాట్లాడుతున్నా. ఒక నిమిషం. రఘునందన్ రావు కూడా ఆయన కూడా కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఒక చిన్న ప్రెస్ మీట్ పెడితేనే ఇక్కడ పార్టీలో ఉన్న చాలా మంది భయపడుతున్నారు. ఏర్పడింది సీమాంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా ఏర్పడింది తెలంగాణ కాబట్టి మళ్ళీ టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. మానవతరాయ్ గారు ప్రాంతీయవాదం మీద మళ్ళీ వెళ్ళిపోతుంది. దయచేసి కామెంట్స్ మీద. రాజ్యాంగానికి అతీతంగా తెలంగాణ ఏర్పాటు కాలేదు, దయచేసి గమనించాలి. మానవతరాయ్ గారు గమనించాల్సిన అది మళ్ళీ ఆయన ఆపుతారా? దయచేసి ఒక్క నిమిషం వారు మాట్లాడి సీరియస్ అయితే మళ్ళీ నేను గట్టిగా మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడండి. శ్రీరామ్ గారు దయచేసి మీరు ఆగండి. మానవతరాయ్ గారు మీరు దయచేసి ఆగండి. కాంగ్రెస్ పార్టీ మీద విభేదాలు కాదు ఇప్పుడు మనకి. కాబట్టి మీరు కొంచెం ఆగితే కనుక మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అందువల్ల నేనేమంటానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పోలీసులు ఏ ఉద్దేశంతో ఆపారు అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పోలీసులకి సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపారు. వాళ్ళు ఆపడానికి ఎంత అయితే హక్కు పోలీసులకు ఉందో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ని దాని మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి, ఖండించడానికి పవన్ కళ్యాణ్ గారికి అన్ని హక్కులు ఉన్నాయి. మేము ఆపుతాము కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి వీల్లేదు. మేము ఆపితే కనుక క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. లేదంటే తెలంగాణ వాదులతోటి ఒక 10 మందిని గ్రూప్ చేసి వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఆ ప్రెస్ మీట్ కే మొత్తం తెలంగాణ అంతా గడగడలాడిపోద్ది అని అనుకుంటే కనుక మరి రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఇబ్బంది. శ్రీరామ్ గారు ఒక్కటి చెప్పండి. శ్రీరామ్ గారు జనసేన వ్యవహారాల్లో ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనే దానికి మీ సమాధానం జనసేనకి సంబంధించిన మానవతరాయ్ గారు ఇక్కడ అడిగిన ప్రశ్న వేరు. దయచేసి మళ్ళీ మీరు మీటింగ్ టాపిక్ తేవద్దు. మానవతరాయ్ గారు ప్లీజ్. ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాను నేను. ఇంకా మానవతరాయ్ గారు మాట్లాడేటప్పుడు నేను అడ్డం పడతా ఖచ్చితంగా. పడండి వద్దని ఎవరు సరిగ్గా మాట్లాడండి. మీరు ఖచ్చితంగా అలా కాదండి మీటింగ్ టాపిక్ ఇచ్చేసా.
నేను మీకు ఇవ్వాల్సిన గౌరవం అంతా ఇచ్చేసాను. Right. మీరు ప్రతి మాటకి అడ్డం పడుతున్నారు. మీరు ప్రతి మాటకి అడ్డం పడితే ఇంకా నేను మీ ప్రతి మాటకి నేను అడ్డం పడతాను. గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత మాట్లాడగలరో మీకు అంతకంతా నేను మాట్లాడగలను. మీరు మాట్లాడే ప్రతి మాటకి నేను సమాధానం చెప్పగలను. ఇది మన ఇద్దరి మధ్య డిబేట్ కాదు. ఇది మన ఇద్దరి మధ్య టాపిక్ డైవర్ట్ అవుతుంది. శ్రీరామ్ గారు, మనోహర్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ అండి. రైట్, ఓకే ఓకే అంతేగాని శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. ఏమండి, నా మాట కంప్లీట్ అవ్వకుండా మీరు శ్రీరామ్ గారు అలా కాదండి, ఒకరి తర్వాత ఒకరు మీ ఇద్దరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. మానవతరాయ్ గారు ప్లీజ్, మానవతరాయ్ గారు. సరే ఓకే, నేను ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. కానీ ఎవరో చెప్పండి, టీవీ నాకు తెలియదు, మీరెవరో చెప్పండి. బీజేపీ విశ్లేషకుడా, బీజేపీ సానుభూతి పరుడా, బీజేపీ నాయకుడా? మీరెవరు చెప్పండి. మీరు ప్రకాష్ రాజ్ అమ్మంగా కాదండి మానవతరాయ్ గారు అలా కాదు. వారి అనలిస్ట్ గా మరి మాట్లాడితే స్పందించండి. దయచేసి మధ్యలో ఖండించదు, టైం వేస్ట్ అవుతుంది. మీరు ప్రకాష్ రాజ్ చెంచాగా వచ్చారా? మీరు ప్రకాష్ రాజ్ చెంచాగా వచ్చారా? ప్లీజ్. ఎవడు చెంచా నువ్వు? బొక్కలు నువ్వెవరు చెంచా? దయచేసి రన్నింగ్ కామెంటరీ చేయొద్దన్నా. అయినా నువ్వు అని మాట్లాడితే నువ్వు అని మాట్లాడతా. నేను నువ్వు అంటే నువ్వు అని అంటా. మీరన్న ఇంకా నువ్వు అన్నప్పుడు నేను నువ్వు అని అంటాను. మీరు అనాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ప్రకాష్ రాజ్ చెంచానా చెప్పు. నువ్వు ప్రకాష్ రాజ్ చెంచావా? నువ్వు ప్రకాష్ రాజ్ చెంచాగా మాట్లాడుతున్నావా? నువ్వు ఎవరి కోసం చెంచాగా వచ్చావు ఇప్పుడు డిబేట్ లో? నువ్వు ప్రకాష్ రాజ్ కోసం వచ్చావా? కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చావా? ఎవరి కోసం వచ్చావు నువ్వు? ఈ చెంచా వేషాలు మా దగ్గర చెల్లవు. ఈ చెంచా వేషాలు మా దగ్గర చెల్లవు. మాట్లాడుకుందాం అంటే కరెక్ట్ గా మాట్లాడుకుందాం, గౌరవంగా మాట్లాడుకుందాం. గౌరవంగా మాట్లాడుకోకపోతే నీకు ఎంత మాట్లాడుతున్నావు అన్ని మాటలు ఇస్తా. మూతి పళ్ళు రాస్తాయి. నీకంతకన్నా రాస్తాయి. నువ్వేమి పేకలేవు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వేం పేకలేవు. చాలా మంది ప్రేక్షకులు డిబేట్ శ్రీరామ్ గారు పెద్దవారు, మానవతరాయ్ గారు దయచేసి ప్రజలు చూస్తున్నారు, మళ్ళీ గమనిస్తున్నారు. ఒక్క నిమిషం సమయం పాటించండి దయచేసి ప్లీజ్ అండి. శ్రీరామ్ గారు ఈ విధవలను పిలవకండి, ఇట్లాంటి అమ్ముడు పోయే విధవలను పిలవకండి. శ్రీరామ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎందుకు జనసేన శ్రేణులకి చేసేటువంటి